తనకు మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ కు సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ కు కృతజ్ఞతలు చెప్పారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తమ తండ్రి కాకా స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాను ఎన్నో నిర్బంధాలకు గురయ్యానని గుర్తు చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ నిరంకుశ పాలనపై ఎంతో పోరాడానని చెప్పారు. ప్రజాపాలనలో అన్ని వర్గాలకు చోటు దక్కుతుందన్నారు ఎమ్మెల్యే వివేక్. తనకు ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా న్యాయం చేస్తానన్నారు. పొలిటిక్స్ లో గుడ్ టైమ్స్ ఉంటాయి, బ్యాడ్ టైమ్స్ ఉంటాయి. మేము కూడా ఫస్ట్ టైం ఎంపీగా అయిన తర్వాత నాకు ఒక అవకాశం వచ్చింది. ఆ రోజులలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అందరు ఎంపీస్తో పాటు తెలంగాణ సాధించుకోవడానికి పార్లమెంట్లో ఆ రోజులలో నాకు ఒక అవకాశం వచ్చింది. నిజంగా ఆ రోజుల్లో కూడా మంచిగా పనిచేసి తెలంగాణ సాధనలో ఒక కీలకమైన పాత్ర వేయాల్సి. తర్వాత చూసినాం మనము ఈ రాష్ట్రంలో కుటుంబ పాలన ఏదైతే నడిచిందో, కేసీఆర్ ఆయన ఒక డిక్టేటర్ లెక్క వారు ప్రోత్సహించారు. వారు వ్యతిరేకంగా కూడా ఆ రోజులలో కొట్లాడి వారిని గద్దె దించే వరకు ఒక ఉద్యమం చేయడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలవడము, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఈ సమయంలో ఈ మంత్రి కావడము ఇదొక అవకాశం అన్నమాట. 2009లో ఎంపీ అయిన తర్వాత ఆ ఎంపీ టైము తెలంగాణ ఉద్యమము, తర్వాత కేసీఆర్ వ్యతిరేకంగా ఉద్యమము. సో ఈ జర్నీ ఏదైతే ఉందో 15 సంవత్సరాలు, ఇది ఒక డెఫినెట్లీ ఒక పాజిటివ్ ఇండికేషను, ఫలితము ఈ మంత్రి పదవి రావడము. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట మంత్రి పదవి. ఎందుకంటే మా నాన్నగారు ఇక్కడ ఆ రోజులలో సివిల్ సప్లైస్ మంత్రి ఉన్నప్పుడు సిమెంట్ స్కాండల్ అనుకోండి, పాల్మోన్ ఆయిల్ డీల్ స్కాండల్ అనుకోని, ఇవన్నిట్లో చాలా పకడ్బందీగా పనిచేస్తారు. అప్పుడు ఎంత పెద్దవారైనా కానీ వారి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడము, మా యొక్క వారి ఏదైతే పేరు ఉందో, ఒక ఇంటిగ్రిటీ, ఒక మంచితనం మా నాన్నగారిది ఏది ఉందో, మళ్ళీ నాకు ఒక అవకాశం వచ్చింది. నా మునుగోడు ఎలక్షన్లో నా ఫ్యాక్టరీ బంద్ చేసినాడు, కానీ నేను ఆ తపన ఉండే ఆయన గద్దె దించాలని. సో ఇవన్నీ కూడా ఫ్లోలో తీసేసుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా రాజకీయాలలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ బిజినెస్ రిలేటెడ్ నిర్ణయాలు తీసుకోవద్దు. సో ఆ లాసెస్ ఏదైతే సర్కమ్స్టాన్సెస్ ఉంటాయో అవి భరించాలి. మన స్ట్రెంగ్త్ చూసి అందరూ కూడా అరే వీనికి ఎంకరేజ్ చేయొద్దని చెప్పి అన్ని చోట్ల కూడా ఐ ఫేస్ దిస్ ప్రాబ్లం అన్నమాట. సో ఇలా ఐ హ్యావ్ టు, నేను ఎప్పుడు కూడా ఇది నా స్ట్రైడ్లో తీసుకొని ముందుకు వెళ్ళాలి. సో డెఫినెట్లీ కాకా వెంకటస్వామి గారి పేరు నిలబెట్టుకొని ముందుకు వెళ్ళాలి. కాకా కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల సేవలోనే ఉంటారు. మరి నేను బిజినెస్లో మంచి చేసినప్పుడు మా నాన్నగారు ట్రస్ట్ పెట్టి మీరు ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేయమన్నారు. సో ఆ పేరు ఎందుకు వచ్చిందంటే 2000 బోర్వెల్స్ వేయించడము, 200 స్కూళ్ళలో ఫర్నిచర్ ఇవ్వడము, ఇవన్నీ కూడా ప్రజలు చూసినారు. ఎప్పుడు కూడా స్వార్థం కోసం పనిచేయలేదు, ప్రజల కోసం పనిచేసినారని చెప్పి ఆ పేరు సంపాదించుకున్నందుకు అది నిలబెట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వెరీ గుడ్.